కళ్ళు మూసినా తెరచినా కలలు ఆగట్లేదు, దానిపై మనసు చావట్లేదు. వస్తుందో రాదో, వస్తే దునియాకే సవాల్, రాకుంటే మనసంతా ఫికర్. ఉన్నది వారమే, మరి వస్తుందా పోబోయ్ అంటూ చేజారిపోతుందా అన్న టెన్షన్ తోటి పాపం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిద్రాహారాలు మానేశాట. మరోవైపు అసహనంతో తన సేవలను గుర్తించండి, రాకుంటే ఏం జరుగుతుందో గుర్తించుకోండి అంటూ హెచ్చరికలు కూడా జారీ చేస్తున్నారట. ఇంతకు ట్రంప్ మనసు పడ్డది దేని గురించి? అక్టోబర్ 10న ట్రంప్ కల నెరవేరుతుందా, కల్లలుగానే అయిపోతోందా? అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ టార్గెట్ ఇప్పుడొక్కటే. అక్టోబర్ 10వ తేదీన ప్రపంచానికి తానేంటో చెప్పాలని, తనకన్నా రుస్తుం తనకన్నా తురుం లేడని, తను లేకుంటే ప్రపంచం యుద్ధ కుంపటిలో మగ్గిపోతుందని, అందుకే దేశాలన్నీ తనకే మోకరిల్లాలని, ఇవన్నీ జరగాలంటే నోబెల్ శాంతి బహుమతి తనకు దక్కాలని ఇదే కోరిక ట్రంప్ లో బలంగా నాటుకుపోయింది. అయినా ట్రంప్ కు నోబెల్ శాంతి బహుమతి తీసుకునే అర్హత ఉందా లేదా అంటే తనకు మించిన మొనగాడు లేడంటున్నాడు ట్రంప్. వచ్చిన ఏడాదిలోనే ఎన్నో అద్భుతాలు చేశానని, తనకన్నా శాంతి కాముకుడు ప్రపంచంలోనే లేడంటున్నాడు ట్రంప్. ఎందుకంటే 7 దేశాల మధ్య యుద్ధాన్ని తానే ఆపానని, భారత్ పాకిస్తాన్ మధ్య న్యూక్లియర్ వార్ ను అరచెయ్యి అడ్డుపెట్టి ఆపేశానని తన డబ్బాలు గత 2 నెలలుగా కొడుతూనే వస్తున్నాడు. ఇప్పటికీ 7 దేశాల యుద్ధాలను ఆపానంటూ 75 సార్లు 75 వేదికలపై చెప్తూ వస్తున్నాడు. నోబెల్ కమిటీకి వినిపించేలా సౌండ్ చేస్తూనే ఉన్నాడు ట్రంప్. బట్ ఆయన చేస్తున్న ఆ సౌండ్ నోబెల్ చౌకి ఎక్కడం లేదనుకోండి. మరోవైపు ట్రంప్ కు నోబెల్ పీస్ మెడల్ ఇవ్వాల్సిందే అంటూ ఉగ్రవాదుల దేశం పాకిస్తాన్ తెగమారం చేస్తోంది. నోబెల్ ప్రైజ్ దక్కాలని బల్లగుద్ది బాధించే దేశాల్లో పాకిస్తానే ముందుంది. ఇక్కడ విడ్డూరం ఏంటంటే ఉగ్రవాదులను కడుపులో పెట్టుకుని చూసుకుంటున్న పాకిస్తాన్ నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాలంటూ ట్రంప్ కు సపోర్ట్ చేయడమే. ఇక ట్రంప్ నకు మద్దతిస్తున్న దేశాల్లో ఇజ్రాయెల్ ఒకటి. ఈ మధ్య వైట్ హౌస్ కు వెళ్లిన నెతన్యాహు ఇజ్రాయెల్ నుంచి వెళ్లిన నోబెల్ నామినేషన్ పత్రాన్ని స్వయంగా ట్రంప్ కు బహుకరించారు. ఇక ట్రంప్ కు మద్దతిస్తున్న దేశాల్లో కంబోడియా, అర్మేనియా, అజర్బైజాన్, రువాండా వంటి దేశాలు ఉన్నాయి. అయితే ట్విస్ట్ ఏంటంటే జనవరి 31 లోపు వచ్చిన దరఖాస్తుల్ని నోబెల్ కమిటీ పరిశీలిస్తోంది. ఇదే నిజమైతే పాక్ సహా పలు దేశాలు పంపిన నామినేషన్లతో ప్రయోజనం ఉండదు. మరోవైపు అమెరికాలోనే ట్రంప్ కు మద్దతు కరువైంది. నోబెల్ శాంతి బహుమతికి ట్రంప్ అర్హుడు కాదని 76% అమెరికన్లు చెప్తున్నారు. అంతెందుకు, రిపబ్లికన్లలోనే 49% మంది ట్రంప్ కు వ్యతిరేకంగా ఉన్నట్టుగా పలు నివేదికలు చెప్తున్నాయి. మరి ఈ వ్యతిరేకత మధ్య అక్టోబర్ 10వ తేదీన ట్రంప్ కల నెరవేరుతుందా లేదా అన్నది చూడాలి.